మళ్ళీ మనం మరొక సండేలో సండే స్కూల్లోకి మనం అందరం కూడా ఈ విధంగా కలుసుకోవడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సరే, మనం ఈ రోజు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం నాన్న. స్టార్టింగ్ ప్రేయర్ లలితక్క స్టార్ట్ చేస్తారు. మన మధ్యన లలితక్క స్టార్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? అందరూ నీల్ డౌన్ చేయండి నాన్న. నిటారుగా మోకాలేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఓవర్ టు లలితక్క. పిల్లలందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అమ్మా. స్తోత్రం దేవా, స్తోత్రము నాయన, స్తుతి 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 స్తోత్రం దేవా, పరిశుద్ధుడా గనుడానికి వందనాలు, స్తోత్రము నాయన తండ్రి, ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రము నాయన తండ్రి. యేసయ్య ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం దేవా, స్తోత్రము నాయన తండ్రి. దేవా నీ చిత్తం పెట్టి నాయన తండ్రి, ఈ విధంగా నాయన తండ్రి జూమ్ ద్వారా తండ్రి అనేక మందికి నాయన తండ్రి యేసయ్య చిన్నపిల్లలు నాయన తండ్రి గ్యాదర్ చేసి నీ నామానికి మహిమార్థంగా నాయన తండ్రి నీ వాక్యాన్ని వెతుకుతున్నట్టు నాయన తండ్రి మరి పట్ల జరిపించమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. యేసయ్య నాయన తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ చిన్న బిడ్డని దీవించండి, ఆశ్రయించండి నాయన తండ్రి. దేవా ఇంకా అనేక మంది నాన్న తండ్రి చిన్న బిడ్డలు రావడానికి సహాయం దయచు నాన్న తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడినాన, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. యేసయ్య నాయన తండ్రి వాక్యం ద్వారా మాట్లాడండి నాయన తండ్రి. యేసయ్య ప్రతి ఒక్క నాన్న యాక్టివిటీ ద్వారా నాన్న తండ్రి యేసయ్య ప్రతి ఒక్క నాన్న తండ్రి కార్యక్రమం ద్వారా నీకు మహిమ రావడానికి సహాయం దయచుమని అడుగుతున్నాను. దేవా ప్రతి చెప్తున్న వాక్యం చెప్తున్న టీచర్ ని నాన్న తండ్రి, యాక్టివిటీ చేసిన టీచర్ ని ప్రతి ఒక్క టీచర్ ని కూడా నాన్న తండ్రి దీవించండి, ఆశ్రయించండి అయ్యా నాన్న తండ్రి. వారికి నీ చిత్తమైన సంపూర్ణమైన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాన్న తండ్రి నాన్న టీచర్లు చెప్తున్నప్పుడు చక్కగా ఎలక్ట్ గా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు తండ్రి. వారికి అటువంటి జ్ఞానాన్ని మనసుని దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు నాన్న. వారు నాన్న హృదయాల్లో నాటబడిన విత్తనము నాయన తండ్రి యేసయ్య సాతాను నాన్న తండ్రి యేసయ్య నాన్న తండ్రి సాతాను చేతికి చిక్కకుండా నాన్న తండ్రి నీకు మహిమార్థకంగా ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ బిడ్డలందరినీ ఆ స్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. చిన్న ప్రేమ నీ పాదాలు చెంత అర్పించి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు మీరు అందరూ నీల్ డౌన్ చేశారా? కళ్ళు మూసుకున్నారా? ఒలివియా చాలా బాగా ప్రార్థన చేసింది, వెరీ గుడ్ నాన్న. సరే, ఇప్పుడు మీ అందరికి ఇష్టమైన మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి? యాక్షన్ సాంగ్స్ కదా, మనందరికి చాలా ఇష్టం కదా యాక్షన్ సాంగ్స్. కాబట్టి పిల్లలందరూ మీరు స్ట్రైట్ గా నుంచోండి. ముందు మీ ఫోన్లు అందరూ మ్యూట్ లో పెట్టిందనా, మ్యూట్ లో పెట్టేసి స్ట్రైట్ గా నుంచండి. అందరూ వీడియోస్ ఆన్ చేయాలి, ఇప్పుడు మరి నాన్సీ, కిస్సీ, బిల్లీ ముగ్గురు కూడా మనకి యాక్షన్ సాంగ్స్ లో నడిపిస్తారు. ఓకేనా? అందరూ వాళ్ళు చేస్తుండగా చూస్తూ యాక్షన్ చేయాలి. అది రెడీ పిల్లలు? వెరీ ఓకే. ఇప్పుడు నాన్సీ కిస్సీ ఇస్తున్నాను. ఓవర్ టు నాన్సీ. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం అదిగదిగో ఒక యుద్ధం అనే పాట పాడుతాం.
ఇప్పుడు మనం పాట పాడు. Left, right, left. ముందుకెళ్ళడం. యేసు వైపుకు. Left, right, left. ముందుకెళ్ళడం. Left, right, left. యేసు వైపుకు. Left, right, left. సండే స్కూలుకు. గంతులేసుకుంటూ. Left, right, left. ముందుకెళ్ళడం. Left, right, left. యేసు వైపుకు. Left, right, left. సండే స్కూలుకు. గంతులేసుకుంటూ. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. ముందుకెళ్ళడం. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. ముందుకెళ్ళడం. ఇండియాలో క్రిస్టియన్స్ స్వేచ్ఛ కోరి ఈస్ట్ టు వెస్ట్ ఇండియాలో నార్త్ టు సౌత్ క్రిస్టియన్స్ ఎవ్రీ టైం స్వేచ్ఛ కోరి క్రీస్తుడిచ్చే స్వేచ్ఛ East to west, Indialo, north to south, Christian school. Every time, Swecha Kori, Cristo Riches Swecha. కరుణ స్వరూపి పాపమంత పాపి శివ ప్రేమ చూపి స్వేచ్ఛనిచ్చెను కరుణ స్వరూపి పాపమంత పాపి శివ ప్రేమ చూపి స్వేచ్ఛనిచ్చెను యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. ముందుకెళ్ళడం కరుణ స్వరూపి పాపమంత పాపి శివ ప్రేమ చూపి స్వేచ్ఛనిచ్చెను ఇప్పుడు సింగ్ హై సింగ్ లో సిబిసిలో ఇప్పుడు మనం సింగ్ హై సింగ్ లో మన సిబిసిలో నేర్చుకున్నాం కదా ఆ పాట అందరూ డాన్స్ చేద్దాం తర్వాత ఇంకో Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, one day I'm thinking about Jesus' love for me. Oh,
వెరీ గుడ్ నాన్సీ, క్రిసి అండ్ బిల్లీ. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు పిల్లలు. మీరు అందరూ బాగా యాక్షన్ సాంగ్ చేశారా? నచ్చాయా మీకు యాక్షన్ సాంగ్స్? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ వీక్ బైబిల్ స్టోరీ నేర్చుకున్నాం కదా. ఈ వీక్ మరి మిషనరీ స్టోరీ నేర్చుకుందాం. ఓకేనా? సరే, అందరూ సరిగ్గా కూర్చున్నానా? మీ ప్లేస్ లో కూర్చోండి. చాలా మంది మ్యూట్ లో పెట్టట్లేదు. పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది వాయిస్ వినిపిస్తుంది, కాబట్టి అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి. బాగా కూర్చొని శ్రద్ధగా వినాలి. ఓకేనా? ఇప్పుడు మన మధ్యనున్న డాక్టర్ సుజాత అక్క మనకి మిషనరీ స్టోరీస్ షేర్ చేస్తారు. ఓకేనా పిల్లలు? తర్వాత మీకు ఇష్టమైన మంచి ఉంటాయి. ఈ రోజు చాలా శ్రద్ధగా వినాలి. ఓకేనా? ఓకే, ఓవర్ టు సుజాత అక్క. హాయ్ పిల్లలు. ఓకే, మీరు ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. ఓకే, మీరు మాట్లాడుతుంటే మీరు చేస్తున్నారు. ఓకే, నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను. ఆర్ యు రెడీ? ఓ yes, జీనియస్. చాలా మంది పిల్లలు చెప్పారు. వెరీ గుడ్ నాన్న. ఈ రోజు మనం మిషనరీ స్టోరీ తెలుసుకుందాం. అన్మ్యూట్ చేసుకోండి సుజాత. ఓ, నేను మ్యూట్ లో ఉండి మాట్లాడాను ఎంతవరకు. సారీ. నాకు హోస్ట్ ఇవ్వండి, నేను స్క్రీన్ షేర్ చేసుకుంటాను. ఇచ్చాం. సరే. ఓకే నాన్న. ఈరోజు మనం ఒక మిషనరీ స్టోరీని నేర్చుకుందాం. మీరు ప్రతిరోజు మీరు చక్కగా సండే స్కూల్ కి రావటం, మీరు బుద్ధిగా చక్కగా కూర్చొని రాసుకుంటూ మరి వింటున్నారు. చాలా మంది చూసారా, మీరు అంత చక్కగా బుద్ధిగా కూర్చున్నారో అలాగే జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ మిషనరీ స్టోరీ వింటున్నా, ఏ బైబిల్ స్టోరీ వింటున్నా, అదేంటి దేవుడు మీతో మాట్లాడుతున్నారని జాగ్రత్తగా వినాలన్నమాట. వినాలి కదా, దేవుడు జాగ్రత్తగా మాట్లాడితే వినాలా వద్దా? వినాలి. కాబట్టి ఎవరు అటు ఇటు కదలకుండా చక్కగా కూర్చొని వినండి. ఓకేనా? ఈ రోజు మనం ఒక మంచి పుస్తకం కోసం మనం తెలుసుకుందాం. ఓకేనా? ఆ బుక్ పేరు ఏంటి అని అంటే గనక బైబిల్ అన్నమాట. మీ అందరి దగ్గర బైబిల్ ఉందా పిల్లలు? చూపించండి. నా దగ్గర బైబిల్ ఉంది. మీరు ఎవరు బైబిల్ తెచ్చుకోలేదా? ఆన్లైన్ అని వదిలేసారా? పక్కన ఎక్కడో పెట్టేశారా? ఓకే, సర్లేండి అయితే. ఓకే, ఆ మంచి పుస్తకం పేరు బైబిల్ అన్నమాట. అయితే మనకి ఈ బైబిల్ ఎవరెవరి దగ్గర ఉంది? మీ అందరి దగ్గర బైబిల్ ఉంది కదా. కానీ ఇంతకు ముందు బైబిల్స్ అలాగా ఉండేవి కాదనమాట. అర్థమవుతుందా? అయితే ప్రపంచం మొత్తంలో ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ ఏంటి అని అంటే గనక అది బైబిల్ అన్నమాట. ఓకే, జాన్ గుటెన్బర్గ్ అనే ఒక సైంటిస్ట్ ఆ మిషన్ ని కనుక్కున్న తర్వాత మొదటిగా ప్రింట్ చేసిన పుస్తకం ఏంటి అంటే ఆ బుక్ బైబిల్. ఓకేనా? అయితే ఇది ఎప్పుడు కనుక్కున్నారు అని అంటే జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనుక్కున్న తర్వాత 1455 year లో మొట్టమొదటి బైబిల్ ని లాటిన్ లాంగ్వేజ్ లో ప్రింట్ చేశారన్నమాట. ఓకేనా? రాసుకుంటున్నారా? ప్రింట్ చేశారనమాట. మనం చదువుకుంటున్నాం కదా ఇప్పుడు బైబిల్. మీ అందరికీ తెలిసిన బైబిల్ లాంగ్వేజెస్ ఏంటి నాన్న? మీరు ఎక్కువ ఏం చదువుతారు? తెలుగు చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారు. అంటే మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం కదా, చాలా మంది తెలుగు ఓకేనా? కానీ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా ప్రపంచం మొత్తంలో. వాళ్ళందరూ చాలా ఇంకా ఒక్కొక్క దేశానికి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ భాషల్లో కూడా బైబిల్ కావాలి. కాకపోతే ప్రస్తుతం మనకి 1698 లాంగ్వేజెస్ లో బైబిల్ అనేది మనకి ప్రింట్ అయిందనమాట. అంటే లాటిన్ భాషలో ఉన్న బైబిల్ ని
ఆయా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ప్రింట్ చేశారనమాట. అర్థమవుతుందా పిల్లలు? అయితే బైబిల్‌లో మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మీరు అందరూ చెప్పేస్తారు నాకు తెలుసు. ఎన్ని ఉన్నాయి? 66 బుక్స్ ఉంటాయి. అదే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌కి వచ్చేసరికి ఎన్ని బుక్స్ ఉంటాయి? 39 బుక్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ న్యూ టెస్ట్‌మెంట్‌కి వచ్చేసరికి ఎన్ని బుక్స్ ఉంటాయి? న్యూ టెస్ట్‌మెంట్‌కి వచ్చేసరికి ఎన్ని బుక్స్ ఉంటాయి? 27 బుక్స్ ఉంటాయి కదా పిల్లలు. అయితే ఈ బైబిల్‌ని రాయటానికి ఇన్ని బుక్స్ రాయటానికి చాలా మంది పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి ఈ బైబిల్‌ని రాయడం జరిగిందనమాట. అయితే పిల్లలు ఈ బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి చాలా మంది చాలా కష్టపడి ఉంటారు కదా. ట్రాన్స్లేట్ చేయడం అంటే ముందున్న లాంగ్వేజ్ వాళ్ళకి తెలిసి ఉండాలి, ఆ లాంగ్వేజ్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు? బైబిల్ ఉన్న లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేయాలి. కష్టమే కదా పిల్లలు. అయితే చాలా మంది కష్టపడి ఏం చేశారంట? చాలా మంది కష్టపడి బైబిల్ రాశారు. అయితే ఇలా కష్టపడిన వారిలో కూడా మనం ఏంటి ఒక చిన్న పాపం చూస్తాం. చాలా కష్టపడి రాశారు బైబిల్ వీళ్ళందరూ. అందులో మనం ఒక పాపం చూద్దాం. మీరు అందరూ అనుకుంటున్నారా ఆ పాప బైబిల్ రాసిందా అని అనుకుంటున్నారా? లేదు లేదు. కానీ ఆ బైబిల్ ఇన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అవడానికి ఆ పాప కారణం అయిందనమాట. ఓకేనా పిల్లలు? ఓకే. అయితే మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, జాన్ గుటెన్బర్గ్ అనే ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ ఇదన్నమాట. ఈ మిషన్ లో ఫస్ట్ మనకి బైబిల్ ప్రింట్ అయింది. ఓకేనా? అది కూడా ఎప్పుడని చెప్పాను పిల్లలు మీకు? 1455 ఇయర్ లో ఇది మన బైబిల్ ఈ ప్రింటింగ్ మిషన్ ద్వారా మనకి ప్రింట్ అయిందనమాట. ఓకే పిల్లలు. అయితే ఆ అమ్మాయి ఎవరు అని అంటే గనక ఎవరికైనా తెలుసా? మీరు చాలా మందికి తెలుసు. ఎవరంటే మ్యారీ జోన్స్. ఓకేనా? ఈ బైబిల్ ఇన్ని లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ అవడానికి ఇప్పుడు మనందరి చేతుల్లో బైబిల్ ఉండడానికి కారణం ఎవరంటే ఒక చిన్న అమ్మాయి. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆ అమ్మాయి ఏ దేశానికి సంబంధించింది అని అంటే గనక చూసారా, నేను మన ఇండియా మ్యాప్ పెట్టాను ఫస్ట్. ఎందుకంటే మనం అందరం ఇండియన్స్ కదా. ఓకేనా? అయితే ఈ మ్యారీ జోన్స్ యునైటెడ్ కింగ్డమ్ లో వేల్స్ అనే దేశంలో ఉంటున్నారనమాట, నివసిస్తున్నారు. పిల్లలు అందరికీ తెలుసు కదా మన ఇండియా ఫ్లాగ్. అయితే ఇప్పుడు నేను వేల్స్ కంట్రీని చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఏంటిది? మ్యాప్, వేల్స్ కంట్రీ మ్యాప్ అన్నమాట. ఇదేమొచ్చి వాళ్ళ ఫ్లాగ్. ఓకే, ఇక్కడ మనకి ఎవరు జన్మించారు? మ్యారీ జోన్స్. ఈ కంట్రీలో ఒక చిన్న పల్లెటూరులో ఈవిడ మ్యారీ జోన్స్ జన్మించారు అన్నమాట. వాళ్ళు చాలా పేదోళ్ళు అంట. వాళ్ళ నాన్నగారు ఏ పని చేసేవాళ్ళు అంటే బట్టలు నేసేవాళ్ళంట. బట్టలు నేయడం అంటే మీకు తెలియదేమో కదా, చిన్నపిల్లలు మీరు ఎప్పుడు చూస్తుంటారు. మన క్లాత్స్ అన్నమాట. అంటే మీరంతా రెడీమేడ్ కొనుక్కుంటారు కదా, దానికంటే ముందు క్లాత్స్ ఉంటాయి, వాటిని తయారు చేస్తారనమాట. చాలా తక్కువ డబ్బులే వస్తాయి వాటికి. అంటే వాళ్ళు పేదోళ్ళు అనమాట. రోజు కష్టపడతారు, సంపాదించుకుంటారు, తింటారు అనమాట. అంత పేద కుటుంబంలో జన్మించిన మేరీ చాలా తల్లిదండ్రులు చెప్పినట్టు వినేదంట. మీలాగే మీరు అందరూ మంచి పిల్లలు కదా, మీ పేరెంట్స్ చెప్పినట్టు వింటారు కదా. మేరీ జోన్స్ కూడా పేరెంట్స్ చెప్పినట్టు ఉండేదంట. అయితే మేరీ జోన్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళేవారంట. ఈ అమ్మాయి సండే స్కూల్ కి వెళ్ళేదంట. అప్పుడు చక్కగా మేరీ జోన్స్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే జాకబ్ జోన్స్ అన్నమాట. మేరీ జోన్స్ వాళ్ళ డాడీ పేరు జాకబ్ జోన్స్. చూసారా పిల్లలు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కదా, మళ్ళాగా పెద్ద బంగ్లా కాదు, మేడ కాదు, చిన్న పెంకుటిల్లు. ఓకేనా? కాబట్టి చాలా పేదోళ్ళు. చర్చికి వెళ్ళేది, చాలా బుద్ధిగా ఉండేది, మమ్మీ డాడీలతో కలిసి కష్టపడి పనిచేసేది. సండే స్కూల్లో టీచర్ చెప్పి చాలా జాగ్రత్తగా నేర్చుకునేది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మమ్మీ డాడీతో డిస్కస్ చేసేది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మీరు ఆన్లైన్ లో మమ్మీ డాడీతో కలిసి కూర్చుంటున్నారు సండే స్కూల్లో. మరి చర్చికి వెళ్ళినప్పుడు సండే స్కూల్లో చెప్పింది ఎప్పుడైనా ఇంటి దగ్గర డిస్కస్ చేసేవాళ్ళ మమ్మీ వాళ్ళతో మీరు? చెయ్యాలి మరి. ఓకేనా? సండే స్కూల్లో మమ్మీ డాడీతో డిస్కస్ చేసేదంటే చాలా ఇష్టం అంట వాక్యం అంటే. అప్పుడు తనకు ఆలోచన అనిపించిందంట, రోజు సండే స్కూల్లో టీచర్ ఒకే స్టోరీ చెప్తారు, అబ్బా బైబిల్ నా దగ్గర ఉంటే బాగుండు, నేను కూడా చదువుకుంటేదాన్ని అనుకుందంట. కానీ మేరీ బైబిల్ చదవాలంటే మేరీ జోన్స్ కి ఏం రావాలి? చదువుకోవడం రావాలి, బైబిల్ చదవడం రావాలి కదా. కానీ అక్కడ ఊళ్ళో స్కూల్స్ లేవు కాబట్టి మేరీ జోన్స్ చదువుకోలేదు.
ఫాస్ట్ గా ఉంటారు కదా, ఆయన అనౌన్స్ చేశారంటే ఏమని, మన ఊర్లో స్కూల్ వస్తుంది, మన స్కూల్లో స్కూల్ పెడుతున్నారు కాబట్టి పిల్లలు ఎవరైనా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు అనగానే మేరీ చాలా ఎగిరి గంతేసిందంట. ఎగిరి గంతేసేసి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న నేను చదువుకుంటాను, నేను చదువుకొని మేరీ జోన్స్ ఆశ అంతా ఏంటి, నేను చదువుకొని ఉద్యోగం చేయాలి. మేరీ జోన్స్ మైండ్ లో అది లేదు. మేరీ జోన్స్ ఆశ అంతా ఒకటే, ఏంటి అని అంటే కనుక నేను చదువు నేర్చుకొని బైబిల్ చదువుకోవాలి, బైబిల్లో ఏమున్నాయో నేను నేర్చుకోవాలి. దేవుడు కొత్త కొత్తగా చెప్తున్న ప్రతి స్టోరీలో నుంచి నాకు ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. టీచర్ సండే స్కూల్లో చెప్తున్నారని ఇంకోటి ఏదైనా నేర్చుకోవాలనిపిస్తుంది. అంత బాగా ఉంది. దేవుడు అంత బాగా మేరీ జోన్స్ తో మాట్లాడుతున్నారనమాట. అంటే మేరీ జోన్స్ దేవుడు మాట్లాడుతున్నారనే విషయాన్ని గ్రహించింది. ఓకేనా పిల్లలు? అయితే అప్పుడు ఏం చేసింది, స్కూల్ పెట్టారంట, స్కూల్లో జాయిన్ చేశారంట, చదవడం నేర్చుకుందంట. బైబిల్ చదవటానికి ఒక రోజు సండే స్కూల్ టీచర్ రోజు ఎవ్రీ సండే వెళ్తే స్టోరీస్ చెప్తారు కదా, ఒక రోజు వెళ్ళిందంట సండే స్కూల్లో, నేను చదువుతాను బైబిల్ అనేసి అంటే చదవమన్నారంట. అలాగే తను రోజు సాటర్డే వెళ్ళిపోయి తన బైబిల్ చదువుకునేదంట. అక్కడికి వెళ్ళి ఒక రోజు అని అడిగిందంట, టీచర్ రోజు నా దగ్గరే బైబిల్ ఉంటే బాగుంటుంది టీచర్, నేను చదువుకుంటాను, నాకు ఆ బైబిల్ ఇచ్చేస్తారా అని అడిగిందంట. అయితే ఆ బైబిల్ ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర ఉండవమ్మా, ఒకటే ఉంటది, అది కూడా నా దగ్గర ఒకటి, పాస్టర్ గారి దగ్గర ఒకటే ఉంటది, నీకు ఇచ్చేస్తే మరి నాకు ఉండదు బైబిల్, నేను ఇవ్వడానికి అవదు, అది కూడా చాలా ఖరీదు బైబిల్. ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు బైబిల్ కొనుక్కోలేవు, అది కూడా నువ్వు కొనుక్కుందాం అనుకున్నా ఇక్కడ దొరకదు, చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పగానే పాపం మేరీ జోన్స్ ఏడు మొహం పెట్టేసుకొని, ఏంటి నాకేమో బైబిల్ చదవాలని ఉంది, మా సండే స్కూల్ టీచర్ ఏమో ఇవ్వనంటున్నారు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ ఫాస్ట్ గారు వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడిందంట, నాకు బైబిల్ కావాలి నాన్న ఎలాగా అనేసి అంటానే. అప్పుడు వెళ్ళి వాళ్ళ ఫాస్ట్ గారితో మాట్లాడారంట. అప్పుడు ఫాస్ట్ గారు, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, నీ ఆశ కరెక్టే, కానీ మీ టీచర్ చెప్పింది కరెక్ట్, ఎందుకంటే బైబిల్ ఇక్కడ మనకి ఎక్కడ దొరకవు, చాలా దూరం వెళ్ళిపోవాలి. ఓకేనా? అక్కడ బాలా అనే ఒక సిటీ ఉంటది, ఆ సిటీలో థామస్ చార్ల్స్ అనే ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన చాలా మంది పాస్టర్లకి లీడర్ గా ఉంటూ బైబిల్ అన్ని కూడా ప్రింట్ అయిన తర్వాత ఈయన తెచ్చి ఎవరికైనా కావాలంటే ఇస్తా ఉంటారు. అక్కడ దొరుకుతాయమ్మా, అది కూడా నువ్వు వెళ్ళిన టైంకి ఉంటుందో ఉండదో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను, కన్ఫర్మేషన్ ఇవ్వలేను అని చెప్పేసి చెప్తారనమాట ఫాస్ట్ గారు. అయితే ఈ అమ్మాయి చెప్తారు, ఓకే డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలి కాబట్టి నేను ఏం చేయాలి, డబ్బులు సంపాదించాలి. చిన్న అమ్మాయి డబ్బులు ఏం సంపాదిస్తుంది, తనకి ఈ ఆలోచన వచ్చినప్పటికీ ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 9 years. 9 years అంటే ఏ క్లాస్ చదువుకుంటుందన్నా, 4th class. వీళ్ళు ఎంతమంది 4th class పిల్లలు ఉన్నారు, తనకి ఏజే. ఓకేనా? మీకంటే చిన్నదా ఉండొచ్చు, మీకంటే పెద్ద ఉండొచ్చు, తనకి ఆలోచన వచ్చినప్పటికీ 9 years అన్నమాట. అయితే తను ఏమనుకుంటుందంటే, ఇక్కడ చూసారే బొమ్మ, చర్చిలో పాస్టర్ అనౌన్స్ చేసిన వెంటనే తను ఏం చేసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, తను డబ్బులు సంపాదించాలి. వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడింది, డాడీ నేను ఎలాగైనా సరే నేను బైబిల్ కొనుక్కుంటాను, నేను కష్టపడి సంపాదించుకుంటానంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా యాక్సెప్ట్ చేసి తనతో పాటు కూడా మాట్లాడి, ఓకే తల్లి నీవు సంపాదించుకో, మేము కూడా కొంచెం డబ్బులు ఇస్తాం, మొత్తం కలిసి వెళ్ళి కొనుక్కో అని చెప్పేసి చెప్పారంట. అయితే మేరీ జోన్స్ కోడ్లు పెంచేదంట, కనిపిస్తుందా మీకు స్క్రీన్ షేర్, కోడ్లు పెంచి దాంట్లో అమ్మి వచ్చిన డబ్బులు తనకు కావాల్సిన మంచి మంచి షూ, మంచి మంచి డ్రెస్, మోడల్ డ్రెస్సెస్, ఓకేనా, పిజ్జాలు ఇంకేవేవో ఉంటాయి కదా తినడానికి, అవన్నీ ఆర్డర్ చేసుకొని తినేదంట. అవునా? కాదు, అసలు కనీసం ఆ అమ్మాయికి చెప్పులు కూడా కొనుక్కునేది కాదంట, ఉన్న బట్టలనే వాష్ చేసుకోవడానికి అలా వాడుకునేది. కానీ ఇంకా కష్టపడి సంపాదించిన ప్రతి డబ్బులు కూడా దాచిపెట్టుకొని, ఓకేనా, బైబిల్ కోసం నేను బైబిల్ కొనుక్కోవాలి అని దాచుకునేదంట. ఇంకా ఏం చేసేదంట, కోడికి పెంచేది కదా, మరి కోడి గుడ్లు పెడుతుంది కదా, ఆ గుడ్లు అమ్మి కూడా డబ్బులు సంపాదించుకునేదంట. ఓకేనా? తర్వాత మమ్మీ డాడీ జాబ్స్కి వెళ్ళిపోతే పిల్లలు ఉండిపోతారు కదా ఇంట్లో, వాళ్ళకి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, అలాంటి పనులు చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ పనులు చేసేది, నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేది, నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న అడవిలోకి అది వెళ్ళి కర్రలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న జనాలకి అమ్మి డబ్బులు తీసుకొచ్చి దాచుకొని చేసేది. అంతేకాకుండా ఎవరింట్లోనన్నా పనులు చేయడానికి వెళ్ళేది అనమాట. తనకు సిగ్గుపడేది కాదు, నేనేంటి నేను వాళ్ళ ఇంట్లో ఎలాంటి పనులు చేయాలా కాదు, తనంతా ఏంటి, తనకు బైబిల్ కావాలి, తన టార్గెట్ ఏంటి, తనకి బైబిల్, పర్సనల్ గా బైబిల్ కావాలి, నా చేతిలో బైబిల్ ఉండాలి, నేను చదువుకోవాలి, అదే ఆమె టార్గెట్. దానికి ఇన్ని పనులు చేస్తుంది అనమాట. ఓకేనా పిల్లలు?
అయితే చివరికి ఎలాగైతేనే డబ్బులు 6 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సమకూర్చుకుంది. బైబిల్‌కి సరిపడా డబ్బులు సంపాదించుకున్న తర్వాత తను వాళ్ళ మమ్మీ డాడీతో మాట చెప్పి బయలుదేరింది. అయితే పాస్టర్ గారు అక్కడ చెప్తారనమాట. ఏంటనంటే, అమ్మ అక్కడ ఎడ్వర్డ్ గారు అనే ఒక పాస్టర్ గారు ఉంటారు. అక్కడికెళ్ళు ఆయన కలు. ఎందుకంటే నువ్వు ఇక్కడ మార్నింగ్ బయలుదేరుతున్నావు కదా! నువ్వు అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి నువ్వు అతని కలు. అతను తీసుకొని నిన్నక్కడ బాలా తీసుకెళ్తారు. థామస్ చార్లెస్ అనే పాస్టర్ దగ్గర బైబిల్ దొరుకుతుంది నీకు అని చెప్తారు. అప్పుడు కాలినడకన బయలుదేరుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నడవం కదా, బండి ఉండాలి, కారు ఉండాలి, ఏమైనా లాంగ్ వెళ్తే ఫ్లైట్ లేదంటే ట్రైన్స్ కదా నాన్న మీరు కదా. కానీ మేరీ జోన్స్ అయితే అప్పుడు అలాంటివి ఏం లేవనుకోండి. ట్రావెల్ చేయడానికి కాలినడకనే వెళ్ళాలి. అది కూడా రోడ్లు ఉండేవి కాదు, మళ్ళా తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఏమి ఉండేవి కాదు. మట్టి రోడ్డు దారిలా ఉంటది అనమాట. అవి ఏంటంటే కొండలు ఉంటాయి, ఇది మళ్ళా అడవి మధ్యలో చెల్లాల్సి ఉంటది. అక్కడ పాములు రకరకాల ఏదన్నా తను డిస్టర్బ్ చేయొచ్చు. దేనికి భయపడలేదు. తను చక్కగా నడుచుకొని బయలుదేరి ఎన్ని కిలోమీటర్లు నడిచిందంటే తెలుసా పిల్లలు? 42 కిలోమీటర్లు నడిచిందంట. దాన్ని మైల్స్ లో చెప్తే 26 మైల్స్ అని చెప్తారనమాట. 42 కిలోమీటర్స్ నడిచి ఏం చేసిందంట. అప్పుడు తన ఏజ్ ఎంత? 15 ఇయర్స్ అనమాట. 15 సంవత్సరాలు వయసులో తను చాలా ధైర్యంగా దేవుని వాక్యాన్ని చేతి పట్టుకోవాలన్న ఆశతో అంత దూరం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఈవినింగ్ అవగానే ఏం చేసిందంట, ఎడ్వర్డ్ గారి ఇంటికి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు చెప్పారు కదా, ఇల్లమ్మ అక్కడ ఇంకో పాస్టర్ గారు ఉంటారని చెప్పి ఎడ్వర్డ్ గారి ఇంటికి వెళ్తే ఎడ్వర్డ్ గారు చక్కగా ఆదరించి తనని కూర్చో అన్ని బాగా చూసేసరికి రాత్రంతా నిద్రపోలేదంట మేరీ జోన్స్. నిద్రపోకుండా అలా ఉందంట. ఏంటమ్మా అంటే, నాకు ఎప్పుడు బైబిల్ వస్తుందా, నాకు చాలా ఆశగా ఉందండి, నాకు చాలా ఆనందంగా ఉందండి, పదండి మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి తెల్లవారుగానే వెళ్ళిపోయారంట. ఓకేనా. థామస్ చార్లెస్ ఇంటికి, రెవరెంట్ థామస్ చార్లెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు ఎడ్వర్డ్ గా చెప్పారంట, ఏమండి ఈ అమ్మాయి చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చింది, ఇలాగ బైబిల్ కావాలంట అనగానే ఇతను చాలా సింపుల్ గా ఒక మాట అనేసారంట, నా దగ్గర బైబిల్స్ ఏమి లేవండి ఈ అమ్మాయికి ఇవ్వడానికి అని అన్నారంట. అంటే అమ్మాయి ఏడుపంట. అమ్మాయి చాలా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారనమాట. ఓకేనా. థామస్ చార్లెస్ తో మాట్లాడుతుంది అమ్మాయి. మాట్లాడుతుంటే అతనేమో నా దగ్గర ఏమీ బైబిల్ లేవనేసరికి విపరీతంగా ఏడుస్తుందంట. ఎవరో కొట్టినట్టు. చాలా సార్లు మీకు నచ్చినవి కొనపోతే మీరు ఏడుస్తారా లేదా? ఇంతలాగా ఏడుస్తారా మేరీ జోన్స్ లాగా? తను అంతకంటే ఎక్కువ ఏడ్చుతుందంట పాపం. ఏంటంట బైబిల్ కావాలి అని చెప్పేసి తను ఆశ్చర్యపోయారంట. ఓకే. థామస్ చార్లెస్ చాలా ఆశ్చర్యపోయారంట. ఏంటి అమ్మాయి ఎంత ఎలా ఏడుస్తుంది, బైబిల్ కోసమా అనుకుని ఆలోచించారంట. ఏంటి అమ్మాయికి బైబిల్ అంటే అంత ఇష్టమా, అంతగా బైబిల్ ప్రేమిస్తుందా తిను అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ తనకు తరగా ఆలోచించుకొని అన్నారంట, మేరీ జోన్స్ నిజానికి నా దగ్గర బైబిల్ లేదు, నేను ఆర్డర్ చేస్తే బైబిల్ వస్తాయి, అంతేకాని ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి బైబిల్ లేదు. కానీ నీ ఆశను నేను చూశాను, దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి నేను నాకున్న బైబిల్ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నానని తను వాడుకుంటున్న బైబిల్ని చార్లెస్ కి ఇచ్చేస్తారనమాట. అప్పుడు చార్లెస్ గారు మేరీ జోన్స్ కి ఇచ్చేస్తారనమాట. ఇస్తే మేరీ జోన్స్ చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట. చాలా చాలా సంతోషపడిపోతుంది. ఓకేనా. మీకు కావాల్సిన ఏంటి కొత్త చాక్లెట్లే వచ్చాయి కదా నాన్న, ఏంటి డైరీ మిల్క్, సిల్క్, బబుల్ ఏవో నాకు తెలియదులేండి. అలాంటివి ఏమన్నా మీకు మమ్మీ డాడీ అడిగి కొన్ని కంటే అడగకుండా కొనిచ్చారంటే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. అంతకంటే అక్కడ 100 చాక్లెట్స్ చేతితో పట్టుకున్నంత హ్యాపీగా మేరీ జోన్స్ ఎంత బాగా రిటర్న్ అయిపోయింది అనమాట. వెంటనే ఇంకా అక్కడ స్టే చేయలేదు, బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, మమ్మీ డాడీకి చూపించాలి, చదువుకోవాలన్న ఆశతో తను తన ప్రాంతానికి మళ్ళా రిటర్న్ బయలుదేరింది అనమాట. అప్పుడు తన ఊర్లో తన పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారంట. ఈ అమ్మాయి కావాల్సింది, తనకు కావాలనుకున్నది కష్టపడి డబ్బులు సంపాదించుకునేది తెచ్చుకుందని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అయితే పిల్లలు తిని ఇక్కడికి వచ్చేసి తన బైబిల్ చదువుకుంటారు. కానీ అక్కడ థామస్ చార్లెస్ ఉన్నారు కదా, ఆయన చాలా మంది పాస్టర్లు ఉంటారనమాట. తనతో పాటు పనిచేసే వాళ్ళు చాలా మంది పాస్టర్లు ఉంటారనమాట. అయితే ఆ పాస్టర్లతో మీటింగ్ పెట్టుకుంటా ఉంటారు. మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఏం చేశారంటే ఒక రోజు మీటింగ్ లో ఈ విషయాన్ని అరెస్ట్ చేస్తారనమాట. ఈ విషయాన్ని చెప్తారు. ఒక మేరీ జోన్స్ అని ఒక అమ్మాయి వచ్చింది, చిన్న అమ్మాయి, 15 ఇయర్స్ అంటే 10th క్లాస్ అమ్మాయి, 10th క్లాస్ చదువుతున్న ఏజ్ ఉన్న అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కంట బైబిల్ కావాలంట. నేను లేదన్నానని ఏడ్చింది. అమ్మాయి ఎంతగా బైబిల్ ప్రేమిస్తుందో అంటే
అంటే ఇలాగ బైబిల్ నాకు కావాలి అని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి అని చెప్పేసి మీటింగ్ లో మాట్లాడారంట. మాట్లాడితే అప్పుడు మిగతా వాళ్ళు కూడా దాన్ని కోఆపరేట్ చేసి, అవును అలా ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు, బైబిల్ చదువుకోవాలని ఆశ ఉండి బయటికి చెప్పలేని వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి అయితే డేర్ చేసి నాకు బైబిల్ కావాలి, నాకు వాక్యం కావాలి, దేవుని మాట నేను తెలుసుకోవాలన్న ఆశతో దీన్ని ఇలా వచ్చి తీసుకుంది. చాలా మంది అలా చెప్పలేక మనసులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మనసులో ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఎలాగైనా మనం ఈ బైబిల్ ని అందచేయాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఫస్ట్ వీళ్ళుంటున్న వేల్స్ లో బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. వీళ్ళు ఈ మీటింగ్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడే మనకి బైబిల్ సొసైటీని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా, నేను ముగిస్తున్నాను ఒక 2 నిమిషాల్లో. ఓకేనా, ఇది బైబిల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియా, బైబిల్ సొసైటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఇలాగ చాలా బైబిల్ సొసైటీస్ ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా, అమెరికన్ బైబిల్ సొసైటీ, ఓకే, ఇది యూరప్, అర్థమైందా? ఇలాగా చాలా బైబిల్ సొసైటీస్ పెట్టి చాలా బైబిల్ ని ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు వేల్స్ దేశానికి ఇస్తే వేల్స్ భాషలో కన్వర్ట్ చేసి బైబిల్స్ ప్రింట్ చేయడం, అలాగే ఏ దేశం ప్రపంచం అంతటా కూడా బైబిల్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉంది, మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం, ఎందుకంటే మనం కష్టపడలేదు కాబట్టి. ఎందుకంటే ఆ కష్టం మనకు తెలియదు, మనం డబ్బులు ఇస్తే కొనేసాం. పిల్లలు అనుకోండి, మీకు ఇంకా ఏమీ తెలియదు, మమ్మీ డాడీ మీకు బైబిల్ కొనిస్తారు, లైక్ బుక్ లాగా యూజ్ చేస్తారు. మీ క్లాస్ వర్క్ బుక్స్ ఉంటాయా, వాటిలోనే జాగ్రత్తగా దాచుకుంటారేమో, కానీ బైబిల్ మీకు అంత కేర్ ఉంటుంది. కానీ మేరీ జోన్స్ కష్టపడి సంపాదించుకున్న బైబిల్ తన ఉన్న ఆలోచన వలన అక్కడ ఉన్న ఫాస్ట్ గారికి ఇంకా చాలా మందికి బైబిల్ ఇవ్వాలనే ఆలోచన కలిగింది. బైబిల్ సొసైటీస్ పెట్టారు. ఆ బైబిల్ సొసైటీ నుంచి వచ్చిన బుక్స్, బైబిల్స్ నే మనం కొనుక్కొని ఈ రోజు వాడుకుంటున్నాం అనమాట. ఒకవేళ మేరీ జోన్స్ కి ఆ రోజు ఆ ఆలోచన రాకపోతే, ఆ బైబిల్ మీద తనకి అంత ప్రేమ, అంత ఇష్టం కనపరచకపోతే, ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉండకపోయేది కాదు, ఉండేది కాదు పిల్లలు. కాబట్టి పిల్లలు, మీ దగ్గర ఉన్న బైబిల్ ఒక నోట్ బుక్ లాగా లేదంటే క్లాస్ వర్క్ బుక్ లాగా మనం యూజ్ చేయకూడదు పిల్లలు. అది చాలా వాల్యుబుల్, చాలా విలువైనది. కాబట్టి మీరు అందరూ ఒక బైబిల్ చదవాలి చక్కగా. ఒక సండే స్కూల్లో అక్కాలు ఇచ్చిన వాక్యం చదవడం మాత్రమే కాకుండా, మీరు చక్కగా ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించి మేరీ జోన్స్ లా మీరు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. పిల్లలు, ఈరోజు మేరీ జాన్స్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం చూడండి. మనం చాలా మంది డబ్బులు సంపాదించి, లేకపోతే మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బులన్నీ కూడబెట్టుకుని ఏం చేస్తాం, మనం వీడియో గేమ్స్ కొనుక్కుంటాం, టెడ్డీ బేర్స్ కొనుక్కుంటాం కదా. కానీ మేరీ జాన్స్ ఏం చేసింది, బైబిల్ కొనుక్కోవాలని ఇష్టపడింది. అంటే ఎందుకు, యేసయ్య మనకి వాక్యంతో మాట్లాడతారని మేరీ జాన్స్ గుర్తించింది కదా. మరి మీరు కూడా రోజు బైబిల్ చదువుతున్నారా పిల్లలు ఇంట్లో? బైబిల్ చాలా విలువైంది, మనం వాక్యాన్ని చదవాలి. ఓకేనా, మీకు చదవడం రాకపోతే మీ మమ్మీ గారితో చదివించుకోండి. ఓకేనా పిల్లలు? చాలా సేపు కూర్చుని ఉన్నారా? ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా? ఆర్ యు రెడీ పిల్లలు యాక్షన్ సాంగ్ కి? ఓ ఎస్, ఓకే. ఇప్పుడు మనం శిరీషక్క మనకి మంచి యాక్షన్ సాంగ్ నేర్పిస్తుంది. ఓకేనా? ఓకే పిల్లలు, అందరూ నుంచోండి, స్ట్రైట్ గా నుంచోండి, యాక్షన్ సాంగ్ చేసుకుందాం. ఓవర్ టు శిరీష. హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు అందరూ? నేను పంపించిన సాంగ్ అందరు ప్రాక్టీస్ చేశారా? మరి లిరిక్స్ అందరికి వచ్చాయా? సో ఈ రోజు మనం మళ్ళీ ఆ సాంగ్ చేసుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ yes, Jesus. God, you are the best. You don't make mistakes. Yeah, you don't make mistakes. And when things are a mess,
are the best. You don't make mistakes. Yeah, you don't make mistakes. And when it's all a mess, you always know the way. You always know the way. You are perfect every single day, in every single way. I don't have to worry. You're perfect, and I don't know what to do. Yes, I know it's true. I don't have to worry. You're perfect. I know you are. Perfect. Yeah, I know you are. You are perfect every single day, in every single way. So I don't have to worry. You're perfect, and I don't know what to do. Yes, I know it's true. I don't have to worry. You're perfect. Yeah, I know you are. Perfect. Yeah, I know you are. Check it out. మళ్ళీ చేద్దామా సాంగ్ చిల్డ్రన్? వద్దా? ఓలివియా వద్దంటుంది. చేద్దామా? వన్ మోర్ టైం, ఓకే? God, you are the best. You don't make mistakes. Yeah, you don't make mistakes. And when you are a mess, you always know the way. You always know the way. You are perfect every single day, in every single way. I don't have to worry. You're perfect, and I don't know what to do. Yes, I know it's true. I don't have to worry. You're perfect. Yeah, I know you are. Perfect. Yeah, I know you are. God, are the best. You don't make mistakes. Yeah, you don't make mistakes. When it's all a mess, you always know the way. You always know the way. You are perfect every single day, in every single way. I don't have to worry. You're perfect, and I don't know what to do. Yes, I know it's true. I don't have to worry. You're perfect. Yeah, I know you are. Perfect. Yeah, I know you are. You are perfect every single day, in every single way. So I don't have to worry. You're perfect, and I don't know what to do. Yes, I know it's true. I don't have to worry. You're perfect. Yeah, I know you are. Perfect. Yeah, I know you are. Check it out. అందరూ చాలా బాగా చేశారు. గుడ్, బాగా ప్రాక్టీస్ చేశారు అందరూ. ఓకే, ఓవర్ టు జయ. థ్యాంక్ యూ శిరీష. చిందా మీకు యాక్షన్ సాంగ్ చాలా బాగుంది కదా, యాక్షన్ అంతా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మనం ఏం చూడబోతున్నామో? మనం ఈ రోజు ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దామా పిల్లలు? ప్రాక్టికల్ గా మంచి ఎక్స్పెరిమెంట్ చూద్దామా?
యేసయ్య అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకేనా? మనకి బిట్టక్కున్నారు కదా, బిట్టక్క యేసయ్య ఏం చేశారో ఈ లోకానికి వచ్చి మనకి ఆబ్జెక్టివ్ లెసన్ చెప్తారు. ఓకేనా పిల్లలు? అందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఓవర్ టు బిట్టక్క. యాక్షన్ సాంగ్స్ అందరూ బాగా చేశారు పిల్లలు. అక్క కూడా మిషనరీ స్టోరీ చక్కగా విన్నారు కదా పిల్లలు. అలాగే న్యూ సాంగ్ శిరీష్ అక్క ఎంతో బాగా యాక్షన్ సాంగ్ నేర్పించింది కదా. ఎవ్రీ సండే మీరు ఎన్నో మిషనరీ స్టోరీస్, బైబిల్ స్టోరీస్, యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తున్నారు పిల్లలు. బాగా ఎంజాయ్ చేస్తున్నారా సండే స్కూల్ని? వెరీ గుడ్ పిల్లలు. ఈరోజు కూడా ఒక ఆబ్జెక్టివ్ లెసన్తో మీ ముందుకి నేను వచ్చాను. ఓకేనా పిల్లలు? ఈరోజు యేసుక్రీస్తు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి రావడం వల్ల ఏం జరిగిందో ఆబ్జెక్టివ్స్ ద్వారా లేక ప్రాక్టికల్గా మనం చేసి చూద్దాం. ఓకేనా పిల్లలు? ఆర్ యూ రెడీ ఫర్ ద యాక్టివిటీ? ఓ ఎస్, జీజస్. వెరీ గుడ్. అయితే పిల్లలు ఒకటి జాగ్రత్త, నేను ఏం చెప్తున్నానో మీరు జాగ్రత్తగా వినాలి, నేను ఏం చూపిస్తున్నానో మీరు జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? ఓకే పిల్లలు, ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా పిల్లలు, చదవండి వీటి మీద ఏముందో. ఎస్, వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. ఫస్ట్ గ్లాస్ రిప్రజెంట్స్ టు గాడ్. దేవుణ్ణి ఈ గ్లాస్ రిప్రజెంట్ చేస్తుంది. దేవుడు ఎంతో పరిశుద్ధుడు కదా పిల్లలు. ఇదిగో చూడండి ఎంత క్లీన్ వాటర్ ఉంది కదా ఇందులో. ఇంత క్లీన్గా దేవుని హార్ట్, దేవుడు అంత పరిశుద్ధమైన దేవుడు పిల్లలు. దేవునిలో ఒక్క చిన్న నలక కూడా ఉండదు. ఆయన ప్రేమించే దేవుడు పిల్లలు. సెకండ్ గ్లాస్ దేని రిప్రజెంట్ చేస్తుంది పిల్లలు? చదవండి గట్టిగా. ఎస్, సిన్. సిన్ అంటే ఈ లోకానికి గుర్తు, లేకపోతే లోకం అంతా కూడా పాపంతో నింపబడింది కదా పిల్లలు. సో ఎంత బ్లాక్గా ఉంది కదా బాబోయ్. మీకు నచ్చిందా ఇది? లేదు కదా పిల్లలు. అవును, నాకు కూడా నచ్చలేదు. సిన్ ఎంత బాగాలేదు కదా. ఈ సెకండ్ గ్లాస్ సిన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, థర్డ్ గ్లాస్ దగ్గరికి వద్దామా? ఏంటిది? యు, లేకపోతే నువ్వు, నేను, ఇక్కడున్న పిల్లలందరము కూడా ఈ గ్లాస్ రిప్రజెంట్ చేస్తుంది. అయితే దేవుడు ఆదిలో ఎవరిని సృష్టించాడు? దేవుడు వెరీ గుడ్, ఆడమ్ అండ్ ఈవ్ని. దేవుడు ఎంత పరిశుద్ధమైన దేవుడో, దేవుని స్వరూపంలోనే ఈ ఆదాము అవ్వను కూడా సృష్టించారు పిల్లలు. దేవుని యొక్క గుణగణాలన్నీ ఆడమ్ అండ్ ఈవ్కి కూడా ఇచ్చారు. అందుకే ఈ వాటర్ ఎంత క్లీన్గా ఉందో. ఆడమ్ అండ్ ఈవ్ లేకపోతే మనుషులకి దేవుడు ఇంత మంచి జీవితం ఇచ్చాడు పిల్లలు. అయితే మీకు అందరికీ తెలుసు కదా ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ. ఏం చెప్పాడు దేవుడు? మీరు అన్ని ఫలాలు తినచ్చు కానీ ఒకే ఒక ఫ్రూట్ని తినద్దన్నాడు. కానీ ఆడమ్ అండ్ ఈవ్ ఏం చేశారు పిల్లలు? దేవుడు ఏది తినద్దన్నాడో అదే తిన్నారు. మనం కూడా చాలాసార్లు అట్లానే చేస్తాం కదా పిల్లలు. మమ్మీ అది చెయ్యొద్దు అంటే అది చేస్తాం, ఇదిగో ఇది తినద్దు అంటే అది తింటాం, అదిగో ఆ కార్టూన్స్ చూడొద్దు అంటే అదే చూస్తాం కదా పిల్లలు. ఈ ఆడమ్ అండ్ ఈవ్ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అదే తినేశారు పిల్లలు. ఎప్పుడైతే ఆజ్ఞను, దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వినలేదో వాళ్ళకి ఏం ఎంటర్ అయిందో తెలుసా పిల్లలు? అంతవరకు కూడా గాడ్ అండ్ ఆడమ్ అండ్ ఈవ్ మంచి ఫెలోషిప్ కలిగి ఉండేవారు. ఎవ్రీడే ఈవినింగ్ గాడ్ ఆడమ్ అండ్ ఈవ్ దగ్గరికి ఆ ఈడెన్ గార్డెన్కి వచ్చి చక్కగా ఇద్దరు మంచి ఫెలోషిప్ ఉండేది. ఎప్పుడైతే గాడ్ మాట వినలేదో పిల్లలు వాళ్ళకి ఏమైంది తెలుసా? ఈ సిన్ ఆడమ్ అండ్ ఈవ్లోకి వచ్చేసింది. వస్తే ఏమవుతుందో చూద్దామా? చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ సిన్ వాళ్ళలోకి రాగానే వాళ్ళు కూడా ఎట్లా మారిపోయారు పిల్లలు? ఎంతో మంచిగా దేవుడు సృష్టిస్తే వాళ్ళు దేవుని మాట వినకపోవడం వలన వాళ్ళలోకి ఏమొచ్చింది? సిన్ వచ్చేసింది, పాపం వచ్చేసింది. మనం కూడా వేసే మాట ఎప్పుడైనా వినలేదనుకో, పేరెంట్స్ మాట వినలేదనుకో, బ్యాడ్ థింకింగ్ వలన
అలాగే బ్యాడ్ థింగ్స్ చేస్తూ ఉంటాం కదా, పక్కని గిల్లుతాము, పక్క వాళ్ళు పెన్సిల్ తీసేసుకుంటాము, అబద్ధాలు ఆడేస్తాము, ఇంకా మమ్మీ వాళ్ళు ఎక్కువ కార్టూన్స్ చూడదంటే అవే చూస్తాము. ఇవన్నీ కూడా యేసయ్యకి ఇష్టమా? దేవుడు ఎలా ఉన్నాడు? హోలీగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే అలాంటి చెత్త పనులన్నీ చేస్తామో మన హార్ట్ ఎలా మారిపోద్దో తెలుసా పిల్లలు? బ్లాక్గా మారిపోద్ది. ఇదిగో ఇంత డార్క్గా మారిపోద్ది. అయితే ఈ యాడమ్ అండ్ ఈవ్లోకి సిన్ ఎప్పుడైతే వచ్చేసిందో, గాడ్ మరి హోలీ గాడ్ కదా, మరి యాడమ్ అండ్ ఈవ్ తోటి మనుషులతో ఫెలోషిప్ చేయగలరా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కదా పిల్లలు. సో దేవుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో నా బిడ్డలు ఇంత మంచిగా సృష్టించాను, కానీ వీళ్ళేమో నా మాట వినకుండా వాళ్ళకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. ఎలాగా, ఏం చేయాలని దేవుడు ఆలోచించి ఏం చేశాడో తెలుసా పిల్లలు? తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసా పిల్లలు, జీసస్ని ఈ లోకంలోకి ప్రవేశపెట్టారు. చూడండి, అగైన్ ఈ గ్లాస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? జీసస్ కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన ఈ లోకంలో 33 years బతికారు కదా పిల్లలు. 33 yearsలో కూడా చిన్న సిన్ కూడా దేవుణ్ణి అంటలేదు పిల్లలు. అందుకే గాడ్ యొక్క ఈ వాటర్ గాడ్ని లేక జీసస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఒక నలకైనా ఉందా? ఈయన హోలీ గాడ్, పర్ఫెక్ట్ గాడ్, మంచి దేవుడు, మన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలము ఎన్నో మిరాకల్స్ చేశారు కదా పిల్లలు. మనం ఎన్ని వింటున్నాం కదా ఎవ్రీ సండే స్కూల్లో. చనిపోయిన లాజరును కూడా జీసస్ లేపేశారు. అయితే ఒకరోజు ఏం చేశారు తెలుసా? మనందరి పాపాల కోసం, నువ్వు చేసిన చిన్న చిన్న అబద్ధాల కోసము, నేను చేసిన అబద్ధాల కోసము, దొంగతనాల కోసము, మనము బ్యాడ్ థింగ్స్ చేస్తున్నాము, బ్యాడ్ థాట్స్ థింక్ చేస్తున్నాము, వీటన్నిటి కోసము యేసయ్య ఏమయ్యారు తెలుసా పిల్లలు? సిలువలో మరణించారు. ఏం చేశారు తెలుసా? సిలువలో ఈ లోకంలో ఉన్న పాపమునంతటినీ కూడా ఆయన మీద వేసేసుకున్నారు పిల్లలు. మీకు తెలుసా ఈ లోకంలో పాపం ఉండకూడదని, నీలో నాలో పాపం ఉండకూడదని, పాపం చేసిన మనకి ఏమవ్వాలి? యాక్చువల్గా శిక్ష విధించబడాలి. కానీ మన మీదకి ఆ శిక్ష రాకూడదని యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి సిలువలో మరణించారు. ఆ సిలువలో మరణించేటప్పుడు ఈ లోకంలో ఉన్న పాపాన్నంతటినీ కూడా ఆయన మీద వేసేసుకున్నారు పిల్లలు. చూద్దామా, ఆయన మీద పాపం అంతా వేసేసుకుంటే చూడండి, సిన్ అంతా కూడా ఆయనలో వేసేసుకున్నారు, ఆయన సిలువలో వేసేసుకున్నారు పిల్లలు. మీకు తెలుసా, పాపము ఆయనని అంటదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో పాపం ఎంత మాత్రము ఉండదు కదా పిల్లలు. ఇంత పాపాన్నంతా కూడా ఆయన సిలువలో ఆయన మీద వేసేసుకున్నాడు. అయినా కూడా చూడండి, గాడ్ ఎంత హోలీగా ఉన్నాడో. ఆయనలో పాపం అంటిందా? ఆయనలో పాపము అంటలేదు. ఆయన సిలువలో నీ కొరకు, నా కొరకు, మనం చేసిన పాపాల కొరకు ఆయన సిలువలో మరణించారు. ఈ పాపాన్ని అంతటినీ కూడా ఆయన మీద వేసేసుకున్నారు. అయితే ఇంకా నీలోని నాలోని చిన్న చిన్న పాపాలు ఉన్నాయి కదా పిల్లలు. మరి ఎలాగా యూ అండ్ మీలో ఈ పాపం పోవాలంటే మనం ఏం చేయాలి పిల్లలు? తెలుసా ఏం చేయాలో? మనము యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నన్ను క్షమించేసయ్యా, నేను తప్పు చేశాను యేసయ్యా, నా పాపాలు క్షమించండి, నేను మమ్మీ డాడీ మాట వినట్లేదు యేసయ్యా, కార్టూన్స్ చూడొద్దన్నా ఎప్పుడు కార్టూన్సే పెట్టుకుంటున్నాను యేసయ్యా, వద్దేసయ్యా, నాకు ఇలాంటి బ్యాడ్ హార్ట్ వద్దేసయ్యా, నువ్వు నా హార్ట్లోకి రండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా అని యేసయ్యని అడిగేమనుకో పిల్లలు, యేసయ్య నీ హార్ట్లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే యేసయ్య నీ హార్ట్లోకి వస్తారో, నా హార్ట్లోకి వస్తారో ఏమవుతుందో తెలుసా పిల్లలు? చూద్దామా? ఇంత హోలీ గాడ్, పాపం అంతా ఆయనలో వేసుకుని ఎంత పరిశుద్ధంగా మారిన దేవుడు నీలోకి నాలోకి మన పాపాలు ఒప్పుకొని యేసయ్య నా హార్ట్లోకి రండి యేసయ్య అనగానే చూడండి పిల్లలు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనము కూడా తిరిగి అంతే హోలీగా మారిపోతున్నాం. చూసారా, పాపము మనలో నుండి దేవుడు యేసుక్రీస్తు తీసేశారు. వావ్, వండర్ఫుల్గా ఉంది కదా పిల్లలు. యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా సిలువలో చేసింది ఇదే పిల్లలు. నువ్వు నేను చేసిన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన రక్తం ద్వారా నీకు నాకు పాపముల నుండి విడుదల కలుగ చేస్తున్నారు, శిక్షించట్లేదు. చూసారా, ఈ మళ్ళీ స్టార్టింగ్లో దేవుడు మనిషిని ఎట్లా సృష్టించాడో
మళ్ళీ ఆయన రక్తంలో మనము మన పాపాలన్నీ క్షమించమని అడిగినప్పుడు మన హార్ట్లోకి వచ్చినప్పుడు అగైన్ మన హార్ట్ ఎలా మారిపోతుంది? అగైన్ ఇంత ప్యూర్గా మారిపోతుంది పిల్లలు. మళ్ళీ మనలో ఎలాంటి పాపము ఉండదన్నమాట. సో ఇలాంటి లైఫ్ నీకు కావాలా? మరి నాకైతే కావాలి. యేసే మన హార్ట్లో ఉంటేనే ఆ హెవెన్ మనకి వస్తుంది. మరి నువ్వు నేను యేసే దగ్గర మన పాపాలు ఒప్పుకుందామా? మీకు అర్థమైందా ఈ ఆబ్జెక్టివ్ లెసన్, ఈ ప్రాక్టికల్ లెసన్? యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి సిన్ అంతా ఆయన మీద వేసుకున్నారు, అయినా కూడా ఆయన్ని ఏ పాపము ముట్టలేదు. నువ్వు నేను మన పాపాలు యేసే దగ్గర ఒప్పుకుంటే యేసే మన హార్ట్లోకి వస్తారు. అప్పుడు మనం కూడా ఎంతో పరిశుద్ధంగా మార్చబడతాం. అగైన్ మన హృదయంలో ఉన్న ఆ కోపము, ఆ పాపము, ఆ కార్టూన్స్, ఆ చెత్త చెదారం అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. యేసే యొక్క హృదయము మనకి ఇస్తారు. మరి నువ్వు యేసేని రమ్మడానికి ఇష్టపడుతున్నావా పిల్లలు? ఎంతమంది యేసయ్య నా హార్ట్లోకి రండేసయ్యా, నాకు అలాంటి మురికి హార్ట్ వద్దేసయ్యా, హోలీ హార్టే కావాలి యేసయ్యా అని ఎంతమంది అడుగుతారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మీకు నచ్చిందా పిల్లలు ఈ ఆబ్జెక్టివ్ లెసన్? మీకు అర్థమైందా? వెరీ గుడ్. బాయ్ బాయ్ పిల్లలు. అగైన్ మరొక ఆబ్జెక్టివ్ లెసన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. హాయ్ పిల్లలు, అర్థమైందా మీకు ఆబ్జెక్టివ్ లెసన్? ఈరోజు మెమరీ వర్స్ చూస్తున్నామా పిల్లలు? ఈరోజు మెమరీ వర్స్ 1 John 1:9. 1 John 1:9 చదువుదామా? మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా పిల్లలు? మనము చూడండి, మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీక్ ఇది బై హార్ట్ చేయండి. మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. 1 John 1:9. మీరందరూ కూడా ఈ మెమరీ వర్స్ చదవండి పిల్లలు. యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకున్నాం అనుకో, యేసయ్య మనల్ని క్షమించి ప్యూర్ హార్ట్ మనకి ఇస్తారు. అలాంటి హార్ట్ కావాలి కదా మనందరికి. ఓకే పిల్లలు, బాయ్. ఓవర్ టు జయక్క. జయ, జయ వావ్ పిల్లలు, చాలా బాగుంది కదా. ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చూసాం కదా మనం. ఎలా ఉంది చూడండి. సిన్ మన హార్ట్ లోకి వస్తే ఎలా అయింది? మన హార్ట్ నల్లగా అయిపోయింది కదా. కానీ యేసే మన హార్ట్ లోకి వచ్చినప్పుడు ఎలా అయింది పిల్లలు? చాలా క్లియర్ గా ప్యూర్ గా అయిందే. యేసే మన హార్ట్ లోకి వస్తే ప్యూర్ హార్ట్ యేసే మనకి ఇస్తారు. కాబట్టి మనం యేసేని ఫర్గివ్ చేయమని మనల్ని ప్రే చేద్దాం. ఓకేనా పిల్లలు? సరే, ఇప్పుడు మీరేం విన్నారో మీ మెదడుకి పని చెప్పే సమయం వచ్చింది. మీ వేళ్ళకి పని చెప్పే సమయం వచ్చింది. సో మీకు అందరికి క్విజ్ అంటే చాలా ఇష్టం కదా. చాలా ఫాస్ట్ గా టైప్ చేసేస్తారు కదా. అమ్మో, మిస్సీ వచ్చేస్తుంది ముందుకి. క్విజ్ చాలా ఇష్టం కదా మీకు. ఓకే, ఇప్పుడు మనకి జాయిస్ యొక్క క్విజ్ లో నడిపిస్తారు. అందరూ చాలా ఫాస్ట్ గా చేయండి. ఎవరు చేస్తున్నారో అక్క బాగా గమనిస్తున్నారు. అయితే లాస్ట్ వీక్ మీ గిఫ్ట్లు రాలే కదా. ఎవరెవరు ఫస్ట్ వచ్చారో అందరూ మీరు గుర్తుపెట్టుకోండి. సండే స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత మన అక్కలు మనకి గిఫ్ట్లు ఇస్తారు. ఓకేనా పిల్లలు? ఓకే, ఓవర్ టు జాయిసీ గారు. Thank you so much, Jaya. Yeah, praise the Lord, everyone. Just raise your hands and say hallelujah. Yes, hallelujah. So wonderful missionary story, Gada. Okay,
అండ్ ఈరోజు ప్రాక్టికల్ కూడా చాలా బాగుంది, నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాను. ఓకే రైట్. సో అన్ని విన్నారు కాబట్టి చాలా చక్కగా గుర్తుంచుకోవాలి కాబట్టి అందరూ రిపీటెడ్ గా చెప్తా ఉన్నాం అక్కలో అందరూ. ఓకే, ఎవరు మాట్లాడితే అది చెప్తున్నాం కదా. సో మీరు కూడా అలాగే విన్న దాన్ని ఈ ఇయర్ నుంచి విని ఇక్కడి నుంచి విడిచిపెట్టకుండా జస్ట్ కీప్ ఆల్ దోస్ ఇన్ యువర్ హార్ట్. ఓకే, ఎస్. Okay, right. So are you ready for the today's quiz? You just show me your thumb. Okay, are you ready for the quiz? Yes. Okay, నేను క్వశ్చన్ అడిగే లోపల మన సండే స్కూల్ వాళ్ళందరూ కూడా ఆన్సర్స్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే మాకు చాలా కష్టం అవుతుంది. ఎస్, సో హియర్ one after other, okay, we'll display the questions and display చేస్తాం. ఎవరు హర్రీ అవ్వద్దు, ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. ఒక్కసారి ఎవరిదన్నా కూడాను మ్యూట్ చేసేసుకోండి సరిపోతుంది. లిసన్ టు ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఓకే, సో జాగ్రత్తగా విని అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. బెట్టి అక్క ఈజ్ ఓవర్ దేర్, షీ విల్ జస్ట్ గో త్రూ ద నేమ్స్ అన్నమాట. ఎవరు ఫస్ట్ చెప్తారో అదంతా కూడా దీనికి కూడా క్విజ్ కి కూడాను యూ విల్ బి గివెన్ గిఫ్ట్స్ అన్నమాట. రెడీ? ఎస్. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఐ విల్ రీడ్ అవుట్ ద క్వశ్చన్. ఫస్ట్ వన్, who did David defeat with a slingshot? Right. Who did David defeat with a slingshot? దావీదు వడిసెల దాంతోని ఎవరిని కొట్టారు? Yes, come on everyone. Oh, good. Good. Surya, everyone. Good. పెట్టేసారా అందరూ? Good. Shall I go to the next question? Yes, next question కు వెళ్ళిపోదాం. Ready? On what day God created the moon? ఏ దినమున దేవుడు మూని చంద్రుని సృష్టించెను? Yes, some are going with 3, 3rd, and some are going with 4th today. Yes, we'll let you know the answers too. Okay. Yes, ఇంకా పంపిస్తున్నారు. అయిపోయిందా? షియానా, ఒలివియా. డు నాట్ కాపీ, డు నాట్ ఆస్క్. ఎవరిని అడగొద్దు, మమ్మీ డాడీని కానీ ఎవరిని కూడాను కాపీ చేయొద్దు అక్కడి నుంచి కూడా. వాట్ యు నో అది మాత్రం టైప్ చేయండి. ఓకే, ఎస్. విల్ గో టు ది థర్డ్ క్వశ్చన్. సెకండ్ దాని ఆన్సర్ ఇస్ 4th day. ఓకే, సో third question, what bird did Noah release first? ఓకే, నోవా అంత పెద్ద ఆర్క్ లో ఉండేటప్పుడు నోవాహో ఫస్ట్ అసలు డ్రై అయ్యిందో లేదో ల్యాండ్ అన్నది ఏ బర్డ్ ని ఫస్ట్ పంపించారు? ఎస్, you are coming with crow, you are saying pigeon. చూద్దాం. ఓకే, done. Very good. So we'll go to the 4th question. Yes. What does the word Babel mean? బాబేలు అనేటువంటి ఒక వర్డ్ ఉన్నది మన బైబిల్లో. సో దాని యొక్క మీనింగ్ ఏంటి? రైట్. సో yes, very good. Sabina, very good. Aishwarya, yes. Olivia, good. Grammy, Jessica, good. Nissy and Ashish, very good. అందరికి తెలుసా? వెరీ గుడ్. నేను ఇంకా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నా. గుడ్, దట్ ఈస్ నథింగ్ బట్ కన్ఫ్యూజన్. తెలుగులో చాలా మంది తారుమారు అని చెప్పారు కదా. ఎస్, దాట్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. లాంగ్వేజెస్ అన్నది అక్కడే చేంజ్ అవుతాయి అందరిదిను. ఎస్, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Where did Jacob dream of a ladder? Jacob
ఒక కళలోని తనకు ఒక నిచ్చెన అదంతా కనిపిస్తది కదా. ఎస్, ఆ ప్లేస్. గుడ్, వెరీ గుడ్. అందరు సేమ్ ఆన్సర్. వెరీ గుడ్, గ్రేట్. ఎస్, ఇంకెవరైనా ఉన్నారా? అయిపోయారు. గుడ్, అందరూ ఒకటే ఆన్సర్. నో అదర్ ఆన్సర్స్ ఆర్ దేర్. సో బేతల్. Very good. Good job. God bless you all. We'll go to the next question. What new name did God give to Jacob? So, Jacob ki దేవుడు ఇచ్చినటువంటి పెట్టినటువంటి నేమ్ జాకబ్ కాకుండా ఇంకో పేరు ఏంటి? గుడ్. అడగట్లేదు కదా ఎవరు, నేను మీదే కదా, ఓన్ ఆన్సర్సే కదా. ఆన్సర్స్ రాకపోతే ప్రాబ్లం ఏమి లేదు. మరలా బైబిల్ చదువుతా ఉంటే, స్టోరీస్ ఇలా వింటా ఉంటే మనకు వస్తుంది. బట్ ఎస్ ఎస్, గుడ్, అందరూ సేమ్ ఆన్సర్ పెట్టారు. దట్ ఈస్ ఇశ్రాయేల్, ఇశ్రాయేలు. వెరీ గుడ్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who threw Joseph into the pit? ఒక గోతిలోనికి యోసేపుని ఎవరు తోసేశారు? గుడ్. జిమ్సీ, గ్రామీ, నిస్సీ, ఐశ్వర్య. మెన్షన్ ఇట్. ఇట్స్ నాట్ బ్రదరా, బ్రదర్సా? Yes, good. Everyone were correct. So his brothers, not brother, ఒక brother కాదు, వాళ్ళ brothers కలిసి తన పిట్లోనికి తోసేశారు. Very good. God bless you. Wonderful. Shall we go to the next question? Next question, please, Anna. On the screen. Which sea does Moses part? ఏ ఒక సముద్రాన్ని మోషే డివైడ్ చేశారు? గుడ్, గుడ్. ఎస్, అందరూ పెట్టేశారు చాలా ఫాస్ట్ గా. ది రెడ్ సీ. ఓకే, ఎర్ర సముద్రాన్ని. వెరీ గుడ్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. On which mountain did God give the 10 commandments? అర్థమైపోయింది కదా క్వశ్చన్. ఏ కొండ మీద దేవుడు 10 ఆజ్ఞల్ని ఎవరికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఎక్కడిచ్చారు? యా, కొంతమంది కొన్ని స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మౌంటైన్ ఈజ్ ఇనఫ్ నానా. Yes. So Sinai Parvatam మీద. Very good, very good. We'll go to the అందరూ పెట్టేశారా నాన్న? Yes, yes. Who did God give the 10 commandments to? Very good. Already ఎవరు పెట్టేశారు కూడా కదా. Right. Good job. Very good. Yes. Moses, Moshe. So shall we go to the next question? Inka unnaya leva chudali, unnaya? Yes, thank you Anna. On how many tablets of stone were the 10 commandments written? Oka rati palakulu, enni rati palakul meeda 10 commandments annavi raayibadayi? Good. Yes. వావ్, గుర్తొచ్చేస్తుంటది కదా ఈ పాటికి మీకు పిక్చర్స్. మోసెస్ 2 hands తో ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. రైట్, వెరీ గుడ్. సో ద ఆన్సర్ ఈస్ 2 on 2 tablets. Next question is on the screen. In which book or books of the Bible will you find the 10 commandments? Fast. ఎక్కడ చూస్తాం బైబిల్లోని? ఏ బుక్ లో చూస్తాము మనము? Right, very good. Yes, in the book of
ఎక్సోడస్ ఎవరు రెండు రాసేసారు. ఎక్సోడస్ అండ్ డిట్రానమీ. గుడ్. రైట్. అవునా అవునండి. yes yes very good. yes, we'll go to the next question. Oh, what did God use to write on the stone tablet? Actually 10 ఆజ్ఞలు రాయటానికి దేంతో రాశారు? దేవుడు ఏంటి యూజ్ చేశారు రాయటానికి? Okay, stitch pen. Okay, ash. Good. Good. ఎనీథింగ్ ఎల్స్? చాలా మంది ఫైర్ అన్నారు, ఒకళ్ళేమో పెన్ అన్నారు, ఇంకొకరు వేరేది అన్నారు. బట్ ఏంటి అంటే someone said Jessica, that is a finger of God. That is correct. Very good. God bless you. And I think last 2 questions. How long was Moses gone from the people as he talked to God on the mountain and received the 10 commandments? Yes, అర్థం అయిపోయింది. నేను ఇంకా ట్రాన్స్లేట్ చేయకముందే అర్థం అయిపోయింది. వెరీ గుడ్. గుడ్. Right. Yes, 40 days is the answer. And the last question. What does commandment 9 tell us? తొమ్మిదవ ఆజ్ఞ. Anyone? 10 commandments లోని 9th commandment ఏమై ఉంటది? Okay, no problem. Always tell the truth, no false witness. Yes, very good. Yes, very good. Okay, so you all people have done a very good job. God bless you. So here anni ఈ వీక్ అంతా కూడా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాం కాబట్టి సో we didn't mention any particular book గానీ లేకపోతే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అని చెప్పలేదు కానీ మాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ లో you'll be having quiz. సో అప్పుడు మీకు డెఫినెట్ గా దేని మీద మీరు ప్రాక్టీస్ అవ్వాలో లేకపోతే చదవాలో అవన్నీ కూడా మేము ముందుగానే ప్రిపేర్ అవ్వాలో చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఈ లోపల అక్క ఇస్ రెడీ అనుకుంటున్నాను, బెట్టి అక్క. Okay, so who will be the winner? Adgo, they are ready. Okay. Yes. ఓకే పిల్లలు అందరూ అయితే చాలా చాలా బాగా టైప్ చేస్తా ఉన్నారు, చాలా బాగా చేశారు. అయితే మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పాలి కదా కాబట్టి చెప్తున్నాను, అంతేగాని అందరూ వెరీ గుడ్. అందరూ కూడా టైపింగ్ లో కొంచెం అటు ఇటు అంతే. సో ఫస్ట్ 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ పెట్టింది సబీనా ఎవాంజలిన్. Give her an applaud. Clap. అందరూ క్లాప్స్ కొట్టండి. ఓకే, అలాగే 3 క్వశ్చన్స్ కి 2 ఆన్సర్స్ చెప్పారు, మినీ అండ్ జెసికా. అంటే ఫస్ట్ అందరూ పెట్టారు కానీ ఫస్ట్ పెట్టిన వాళ్ళు నేను అనౌన్స్ చేస్తున్నాను అంతే. 3 క్వశ్చన్స్ కి మినీ జెసికా 2 కూడా 3 క్వశ్చన్స్ పెట్టారు. ఒక క్వశ్చన్ కి నిస్సి పెట్టింది, ఒక క్వశ్చన్ కి ప్రత్యూష వాళ్ళు పెట్టారు అన్నమాట. సో ఈ రోజు విన్నర్ నాన్సీ సబీనా ఎవాంజలిన్. వెరీ గుడ్, అందరూ క్లాప్స్ కొట్టండి. సో మీరు బైబిల్ స్టోరీస్ అన్ని చాలా జాగ్రత్తగా వినాలి, మిషనరీ స్టోరీస్ అక్క ఈ రోజు చెప్పినవన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ సండే 4th సండే మళ్ళీ ఇంకో బైబిల్ క్విజ్ ఉంటది. అందులో ఈ 4 వీక్స్ లో చెప్పిన బైబిల్ స్టోరీస్ అండ్ మిస్టరీ స్టోరీస్ మీద క్విజ్ పెడతాం అన్నమాట. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వెరీ గుడ్ చిల్డ్రన్, క్విజ్ బాగా నచ్చింది కదా, బాగా పార్టిసిపేట్ చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు జయక్క.
ఓకే, పిల్లలు చాలా బాగా చేశారు నాన్న. మీరు అందరూ చాలా ఫాస్ట్ గా చేశారు. వెరీ గుడ్. మీరు చక్కగా బైబిల్ చదువుతున్నారని మాకు అర్థమైంది. ఓకేనా? ఇంకా అందరూ చేయాలి. చాలా మంది పిల్లలు చేయలేదు. సో అందరూ బాగా టైప్ చేశారు. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు మనం క్లోజింగ్ వచ్చేసాం. బాధగా ఉంది కదా క్లోజింగ్ అనేసరికి. మళ్ళీ కలుద్దాంలే. ఓకేనా? నెక్స్ట్ సండే మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, ఇప్పుడు అర్చనాక క్లోజింగ్ ప్రే చేస్తారు. ఓకే, ఓవర్ టు అర్చన గారు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా ఎంజాయ్ చేశారు కదా సండే స్కూల్? బాగా ఎంజాయ్ చేశారు అందరూని? ఓకే, ఇప్పుడు మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదం లెక్కనే వేళ స్తులు స్తోత్రాలు నాయన. నాయన ఇదిగో ప్రభువా, సండే స్కూల్లో నాయన ప్రతి ఒక్కరు నాయన చక్కగా పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన కృపని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, నాయన మిషనరీ స్టోరీస్ చెప్పిన నాయన ఇదిగో ప్రభువా, డాక్టర్ సుజాత గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చక్కగా బైబిల్ అంటే ఏంటి, అది ఎలా సృష్టింపబడింది, దానివల్ల ఏంటి యూజ్ అన్నది చక్కగా వివరంగా ఎంతో చక్కగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఉన్నారు ప్రభువా. అలాగే నాయన ప్రాక్టికల్ నాయన దాంట్లో కూడా స్టోరీలో కూడా నాయన అక్క ఎంతో వివరంగా నాయన పాపం మనలో ఉండకూడదనేసి నాయన ఎంతో క్లియర్ గా నాయన వివరించి చెప్పారు ప్రభువా. అది ప్రతి బిడ్డ నాయన అర్థం చేసుకొని దాన్ని అనుసరించి నడవడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన పాటలు నేర్పించి నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ఆ బిడ్డని కూడా ఆశీర్వదించి మాడుచున్నాను ప్రభువా. నాయన ఇదిగో ప్రభువా, క్విజ్ కండక్ట్ చేసిన నాయన జాయ్సీ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన నడిపిస్తున్న శ్యామ్ నాయన జయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమాడుచున్నాను ప్రభువా. బిడ్డలందరూ చక్కగా పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ జ్ఞానంతో బిడ్డలను నింపమాడుచున్నాను ప్రభువా. చిన్న వయసులోనే మారు మనసు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయ ప్రభువా. నీ వాక్యంలోను నాయన నీ ప్రార్థనలోను బిడ్డలందరూ చక్కగా ఎదగడానికి సహాయం చేయ ప్రభువా. ఆయన ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన నీ పాసని చేర్చుకోమని, నా ప్రార్థనలో ఉన్న తప్పులు పొరపాట్లు ఉంటే దయతో క్షమించమని యేసు పరిశుద్ధ ఇంత పాపిని బ్రతుకులా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బెనడిక్షన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడు నైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదా ఇప్పుడు ఎల్లప్పుడూ సండే స్కూల్ నడిపించిన టీచర్స్ కి, వారి కుటుంబాలకు, అలాగే కూడి వచ్చిన బిడ్డలకు, వారి కుటుంబాలకు సదా తోడేయండి గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. ప్రైజ్ లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జయ. గ్రామీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నిస్సి ఆశీష్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. ఐశ్వర్య ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. జాయ్ బాబు ప్రైజ్ లార్డ్. జాయ్ బాబు ప్రైజ్ లార్డ్. జోజో ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ వీక్ కూడా మీరు అందరూ టైం జాయిన్ అయిపోండి. ఈ రోజు 10:30 కొంతమంది జాయిన్ అయిపోయారు. 11 to 12 షార్ప్ ఉంటది. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఒలివియా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. బాగున్నావా? బాగున్నాను అక్క. ఓకే సరే పిల్లలు, అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. మీరు మళ్ళీ ఇది లింక్, యూట్యూబ్ లింక్ పెడతాం కదా, మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా? సాంగ్స్ నేర్చుకోండి, యాక్టివిటీస్ చేయండి. ఓకే ఓకే దెన్ బాయ్ నాన్న.
హలో బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. చెల్లి బాగుందా? బాగుంది ఆంటీ. ఓకే, వెరీ గుడ్. Grammy, bye. గ్రామీ Aishwarya, బాయ్, ఐషు బాయ్, బిల్లి Bye, బాబు aunty. బాయ్, Bittu, జోజో, Christian Bittu, bye. బిట్టు ఏది బిట్టు డ్రాయింగ్ వేస్తున్నాడు క్రిస్. Jaya Sham, బిట్టు పిక్చర్స్ మీద ఇలా డ్రాయింగ్స్ వేస్తున్నాడు. చెప్పు మమ్మీకి వేయొద్దని చెప్పమను. ఓకే ఓకే దెన్ బాయ్ బాయ్ ఎవ్రీవన్. బాయ్ ఆంటీ. బాయ్ నాన్న. నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. ఈవినింగ్ 4:30 ఇంకో సండే ఉంటుంది, దానికి కూడా రండి. ఓకే సరే ఆంటీ. okay, bye Olivia. బాయ్ అంకుల్. Send our wishes to your daddy and mummy. Okay, your sister. Okay. సరే అంకుల్. Aishwarya, I don't know. Aishwarya, ప్రైజ్ లార్డ్ how are you? అంకుల్. How are you? How are ప్రైజ్ you? లార్డ్ అంకుల్. Praise Lord, praise Lord. How are you? ఫైన్ అంకుల్. Okay, how is your mommy and grandmother? ఫైన్ అంకుల్. Okay, right, very good. Oh, Shia. Olivia, మీ చెల్లి వచ్చింది. హాయ్. మీ చెల్లి పేరేంటి? జెన్సీ ఆంటీ. ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise Lord. ప్రైజ్ లార్డ్ జెన్సీ. ఓ వెరీ గుడ్, వెరీ క్యూట్ గా ఉన్నావు. మీ చెల్లి బాగుంది. థాంక్ యూ ఆంటీ. నువ్వు యాక్షన్ చాలా బాగా చేస్తున్నావు ఒలివియా, భలే చేస్తున్నావు. థాంక్ నువ్వు యూ ఆంటీ. ఒక స్పెషల్ సాంగ్ పాడతావేంటి నెక్స్ట్ సండే? నీకు వచ్చే పాటలు సండే స్కూల్ సాంగ్స్. సరే ఆంటీ. సాంగ్ యాక్షన్ సాంగ్ పాడతావా? ఓకే ఆంటీ. సరే అయితే నెక్స్ట్ సండే గుర్తుపెట్టుకోయే. నెక్స్ట్ సండే నేమ్ రాస్తాను. ఓకే ఆంటీ. ఓకే దెన్. ఓకే అమ్మా, బాయ్. Bye, 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 bye. Aishwarya, bye. బాయ్ అంకుల్. Bye, bye, bye. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. క్యూట్ ఉంది చూసింది బేబీ. ఇంకా Aishwarya ఇదేనా? బాయ్. బాయ్. Joy, joy. ఆంటీ మీరు ఒకసారి మాకు కాల్ చేయండి. ఏంటన్నా ఏమంటున్నావు?